హాయ్ అండి, నమస్తే. నేను మీ భార్గవి. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి వంట. ఈరోజు వీడియోలో సమ్మర్ స్పెషల్గా కూల్గా ఉండే ఒక మంచి టేస్టీ బాదం మిల్క్ డిజర్ట్ని ఎలా చేసుకోవచ్చో చూపించబోతున్నాను. చాలా ఈజీగా చేసుకోవచ్చు అండ్ ఇన్స్టెంట్గా చేసుకునే రెసిపీ అనమాట. ఇలా సమ్మర్లో కాకపోయినా ఇంటికి ఎవరైనా ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ వచ్చినప్పుడు అప్పటికప్పుడు ఈ డిజర్ట్ని చేసి పెట్టేసేయచ్చు. లేదా ఇంట్లో పార్టీ జరుగుతున్నా కూడా సింపుల్గా చేసుకునే ఒక మంచి టేస్టీ డిజర్ట్ రెసిపీ ఇది. మరి లేట్ చేయకుండా ఈ టేస్టీ డిజర్ట్ని ఎలా చేసుకోవాలో చూసేద్దాం పదండి. ఈ రెసిపీ కోసం ఫస్ట్ అయితే స్టవ్ మీద ప్యాన్ పెట్టుకోండి. ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ల దాకా బాదం పప్పులు వేసుకుని దోరగా వేయించుకోండి. చిన్న మంట మీదే వేయిస్తే గింజ లోపల వరకు వేగి కమ్మని టేస్ట్ వస్తుంది. ఇవి మంచి కమ్మటి వాసన వస్తున్నప్పుడు ఇందులోని 1 టేబుల్ స్పూన్ దాకా జీడిపప్పు పలుకులు, అలాగే 1/2 టేబుల్ స్పూన్ దాకా పిస్తా పలుకులు కూడా వేసేసి 2-3 నిమిషాల పాటు సన్నటి సెగ మీద వేయించేసి వీటిని పక్కకు తీసేసుకోండి. ఇవి చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకోండి. ఇందులోనే ఒక 4 యాలక్కాయలు కూడా వేయండి. అలాగే మీరు చేసే డిజర్ట్ అనేది మంచి కలర్ఫుల్గా కనిపించడం కోసం చిటికెడంతా కుంకుమ పువ్వు కానీ లేదా సాఫ్రాన్ ఎల్లో కలర్ కానీ వేసుకుని ఫైన్ పౌడర్లా గ్రైండ్ చేయండి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులో 1/3 కప్పు దాకా కాచి చల్లారి పెట్టుకున్న పాలు కూడా వేసేసి ఫైన్ పేస్ట్లా గ్రైండ్ చేసుకోండి. గ్రైండ్ చేసిన తర్వాత ఇదిగో ఈ విధంగా ఉంటుందన్నమాట. ఇలా గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు స్టవ్ మీద అదే ప్యాన్ని ఒకసారి వాటర్తో వాష్ చేసి పెట్టుకోండి. నెక్స్ట్ ఇందులో 2 కప్పుల దాకా పాలు వేసుకోవాలి. కాచి చల్లారి పెట్టిన పాలైనా పర్వాలేదు, లేదా పచ్చి పాలైనా వేసుకుని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి పాలని పొంగొచ్చేంత వరకు మరిగించండి. గరిటతో కలుపుతూ మిగడ కట్టకుండా చూసుకోండి. పాలు పొంగొస్తున్నప్పుడు ఇందులోకి స్వీట్నెస్కి తగ్గట్టుగా 3 లేదా 4 టేబుల్ స్పూన్ల దాకా పంచదార వేసుకోవాలి. పంచదార కరిగేంత వరకు కూడా కలుపుతూ కరగపెట్టుకోండి. పంచదార పూర్తిగా కరిగిపోయాక నెక్స్ట్ ఇందులోకి మనం గ్రైండ్ చేసుకున్న బాదం పేస్ట్ని వేసేసేయాలి. బాదం పేస్ట్ వేసిన తర్వాత కూడా గరిటెతో కలుపుతూ 5 నిమిషాల పాటు మిల్క్ని చక్కగా కొద్దిగా చిక్కపడనివ్వాలన్నమాట. పాలు అనేవి కొద్దిగా చిక్కబడిన తర్వాత స్టవ్ ఆపేసేసి ఈ పాలని పక్కకు దించుకుని పూర్తిగా చల్లారిపోనివ్వండి. చల్లారేంత వరకు కూడా గరిటెతో కలుపుతూ ఉండండి, లేదంటే పైన మీగడ కట్టేస్తుంది. సో పూర్తిగా చల్లారాక ఇప్పుడు ఈ పాలని వడకట్టుకోవాలి. వడకట్టుకుంటే మీకు బాదం పైన ఉండే తొక్క ఉంటుంది కదండి, సో ఆ పీల్ కానివ్వండి లేదా ఎక్స్ట్రా పలుకులు కానీ ఏమైనా ఉంటే ఇందులో ఫిల్టర్ అయిపోతాయి. ఇలా ఫిల్టర్ చేసుకున్న ఈ పల్ప్ని వేస్ట్గా పడేయకుండా ఫేస్కి మాస్క్ లాగా అప్లై చేసుకోండి. కొంచెం స్క్రబ్లా యూస్ చేసుకుంటే చాలా మంచిది ఫేస్కి, స్కిన్కి కూడా. సో బాదం మిల్క్ డిజర్ట్లోకి కావాల్సిన పాలు అయితే రెడీ అయిపోయాయి. ఇప్పుడు ఈ పాలని ఫ్రిడ్జ్లో ఒక 1/2 అవర్ పాటు ఉంచితే చక్కగా చిల్ అవుతాయన్నమాట. ఆ తర్వాత సర్వ్ చేసుకోవచ్చు. సర్వ్ చేసుకోవడం కోసం బౌల్స్ తీసుకోండి. అందులోకి ఫస్ట్ నానబెట్టుకున్న సబ్జా గింజలు వేసుకోండి. 2 టేబుల్ స్పూన్ల దాకా సబ్జా గింజలు వేసి 1 టేబుల్ స్పూన్ దాకా బాగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోండి. తర్వాత ఇందులో పాల పేనీలు వేసుకోవాలండి. 1/4 కప్పు దాకా పాల పేనీలు వేసుకోండి. ఇవి సూపర్ మార్కెట్స్లో దొరుకుతాయి. మీ దగ్గర దొరకకపోతే కనుక వీటికి బదులుగా ఉడికించుకున్న సేమియానైనా వాడుకోవచ్చు, లేదా నానబెట్టుకున్న బాదం పిసిన్ కానీ గోందు కతీరా కానీ వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో మనం తయారు చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకున్న బాదం మిల్క్ని వేసుకోవాలి. బాదం మిల్క్ వేసి పైన కొంచెం టూటీ ఫ్రూటీని అలాగే చాప్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసేసి 1 లేదా 2 టీ స్పూన్ల దాకా రోజ్ సిరప్ని కూడా స్ప్రెడ్ చేసేసి సర్వ్ చేసేయటమే. అంతే, యమ్మీగా ఉండే కూల్ బాదం మిల్క్ డిజర్ట్ని ఇంట్లోనే ఇలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. మరి ఈ రెసిపీని మీరు కూడా ఈ సమ్మర్లో తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ చేశాక మీ ఫీడ్బ్యాక్ని నాతో కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. మరిన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం అమ్మ చేతి వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.